హలో అందరికీ నమస్తే. ఇవాళైతే నేను పెయింటింగ్ వేయబోతున్నా. ఈ పెయింటింగ్ అయితే మా బాబు కోసం వేస్తున్నాను. మా బాబు బర్త్‌డే అయితే వచ్చేస్తుంది ఇంకొన్ని రోజుల్లో. సో, వాడి కోసం నా తరపున ఏదైనా ఇవ్వాలి అనేసి నేనైతే ఇది పెయింటింగ్ అయితే వేస్తున్నా. ఈ అట్ట అయితే మేము లాస్ట్ టైమ్ కేక్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ అట్టను పడేయకుండా మేమైతే సైడ్‌కి ఉంచేసుకుంటాను. ఈ అట్ట పైనయితే హ్యాపీ బర్త్‌డే అని రాయబోతున్నాను. అండ్ ప్లెయిన్‌గా అయితే హ్యాపీ బర్త్‌డే రాస్తే బావుండదు కదా! అని కొంచెం పెయింటింగ్ అయితే నా స్టైల్‌లో వేస్తున్నా. సో, ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ పెయింటింగ్ వేస్తుంటే మా బాబు అయితే పక్కన సతాయిస్తున్నాడు. నేను వేస్తా అని. వాడిని కంట్రోల్ చేయలేక ఈ పెయింటింగ్ సరిగ్గా వేయలేక వేస్తా ఉన్నా. కానీ వేస్తున్నాను. వెయ్యాలి కూడా నేను అనుకున్నా వేసేస్తా అంతే. సో, ఈ పెయింటింగ్ వేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. అందుకే వేస్తూ ఉంటా అప్పుడప్పుడు. పెయింటింగ్, క్రాఫ్ట్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ గూడా. ఇంకా వెరైటీగా ఏమన్నా చేయాలన్నా గూడా ఇష్టం కాబట్టి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసాను. నా వీడియోస్‌కి అయితే అప్పుడప్పుడు వ్యూస్ అయితే వస్తుంటాయి. అప్పుడప్పుడు అయితే వ్యూసే రావట్లేదు. దానికి ఏం రోగమో, ఏం పోయే రోగమో తెలియట్లేదు. అండ్ ఫైనల్‌కి కొంచెం వచ్చేసాము. పెయింటింగ్ అయితే ఇంకొద్దిసేపట్లో అయిపోతుంది. అండ్ పెయింటింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండబ్బా. ఊరికే వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. పోనీ సపోర్ట్ చేయడానికి ఒక లైక్ కూడా వేయండి. ఏం పోతుంది చెప్పండి. అండ్ ఏమనుకోకండి, తిట్టట్లే, నేను ప్రేమగానే మాట్లాడుతున్నా. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు కానీ మాట్లాడుతున్నా. ఓకే, పర్లేదు కానీ ఇంకా మీకు పెయింటింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. పెయింటింగ్ వీడియోస్ చేస్తాను, క్రాఫ్ట్ వీడియోస్ చేస్తాను. అండ్ ఏవైనా ప్రోడక్ట్ రివ్యూ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ పెయింటింగ్ అయితే చూడండి, ఎంతసేపు నేను మాట్లాడుతుంటే మీకు విసుగు రావచ్చు కదా, అందుకనేసి నేను మాట్లాడట్లేదు. వీడియో అయితే చూసేయండి. ఇంకొంచెంసేపట్లో నా వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. సో చూసేయండి. నీలోని ప్రేమంతా నాలోనూ దాచుంచా, నా మనసు గెలిచినోడా. నీతో నా గురుతోలు పదిలంగానే ఉంచా, నా ఏలు వట్టేటోడా. నిదురలు నా కూడా నీ పేరేనే తలిచా, నా కంటి రెప్పైనోడా. నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంత సేరానురా. నన్నేలుకో నాదోరా, ఊపిరవుతాను నీకురా. నువ్వే లేకలేనురా, నాలోని ప్రాణమే నీవురా. ఏ రోజైనా గాని ఇంత ఆనందాన్ని నే చూడలేకున్నారా. కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే నా ఒళ్ళు పులకరించే చూడరా. ఏనాటికి నేను నీ ఎదురు చూపును మరువనురా. ఎల్లవేళల నువ్వు నా కోసం తప్పించి నావు గనకే మురిసారా. కలలోనైనా కలలేదురా, తాను కల్లే కలిసావురా. పడదాకా నీతో నేనురా, కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా. సిననాడు నీ అంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే. చూడ చక్కనిదంట మన ఇద్దరి జంట, పండేనే మన పంటనే. ఇంకా సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా చల్లంగా వర్దిల్లనే. ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిద్దనే. ఫైనల్‌గా అయితే నా పెయింటింగ్ అయితే అవ్వబోతుంది. మా బాబు అయితే ఎప్పుడెప్పుడు పెయింటింగ్ అయిపోతే పక్కన నేను వేసుకుందాము అని ఎదురు చూస్తున్నాడు.
వాడు సతాయింపుకి నాకు పెయింటింగ్ ఎలా వేయాలో అనేది కూడా నేను అనుకుంటాను, కానీ వాడు సతాయిస్తుంటే నేను ఆ పెయింట్ ఏం వేస్తున్నానో కూడా తెలియకుండానే ఏమేమో అయిపోతుంది. ఒకటి అనుకుంటాను, ఇంకొకటి అయితే వేసేస్తాను. కానీ ఎలాగో అలా అయితే వేసేసాను. మా బాబుకి హ్యాపీ బర్త్డే బెట్టా. సో ఎలా ఉంది నా పెయింటింగ్?